వెల్కమ్ టు శబానా రెసిపీ కోడ్. ఈరోజు మనం నాటుకోడి పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న అరకిలో నాటుకోడి మాంసాన్ని మ్యారినేట్ కోసం ఒక బౌల్లోకి తీసుకోవాలి. 3 స్పూన్ల కారం, అర స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకొని మ్యారినేట్ కోసం 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం అక్రోటు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి, స్పూన్ నువ్వులను తీసుకోవాలి. జీడిపప్పు, అక్రోట్ ముక్కలను ఇంకా నువ్వులను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ అందుకోవడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జీడిపప్పు చల్లారాక పచ్చి కొబ్బరిని సన్నగా తరిగి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ కోసం 2 ఉల్లిపాయలు, 1 టమాటాను, ఇంకా కొంచెం కొత్తిమీరను సన్నగా తరిగి వీడియోలో చూపిన విధంగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, చెక్క మొగ్గను కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మా ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అందులోకి టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. అలాగే అర స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, పావు స్పూన్ గరం మసాలా, స్పూన్ వరకు చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. మసాలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి నూనె పైకి తేలేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు గ్రేవీలోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్లు వచ్చేంత వరకు ఉంచాలి. కుక్కర్ చల్లారాక మూత తీసి మాంసం ఉడికిందో లేదో గమనించుకోవాలి. ఈ నాటుకోడి పులుసుని అన్నంలో కానీ, రాగి సంగటిలో కానీ, చపాతీలో కానీ ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.